హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావులే పద అని రేణు సిరిని అక్కడికి తీసుకుని వెళ్తుంది. తీరా అక్కడ చూస్తే వైష్ణవ్కి ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తూ ఉంటుంది. అది చూడగానే సిరి షాక్ అవుతుంది. ఆశ్చర్యంతో తన కళ్ళని పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. రేణు మాత్రం హే అక్కడ చూడు ఎవరో ప్రపోజ్ చేసుకుంటున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని మాట్లాడుతూ ఉంటుంది. సిరికి మాత్రం రేణు చెప్పే మాటలు ఏమీ వినిపించవు. తన చూపు మొత్తం వైష్ణవ్ మీదే ఉంటుంది. హే సిరి, ఏంటి మాట్లాడుతుంటే అలానే చూస్తున్నావు? నువ్వెందుకు అంత షాక్ అయి చూస్తున్నావు వాళ్ళని? వాళ్ళు నీకు తెలుసా అని అడుగుతుంది రేణు. దానికి సిరి తడబడుతూ అదేం లేదు రేణు, ఇలా కాలేజ్లో అందరి ముందు ప్రపోజ్ చేసుకోవటం ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకే అంత షాక్ అయ్యా అని కవర్ చేస్తుంది. కానీ లోపల మాత్రం టెన్షన్గానే ఉంటుంది సిరికి. ఇక్కడ అమ్మాయి మాత్రం వైష్ణవ్ ముందర నిలబడి, వైష్ణవ్ నీకు ఇదివరకే ఒకసారి కూడా ప్రపోజ్ చేశాను, అప్పుడు కూడా నువ్వు నాకేమీ చెప్పలేదు, ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నా, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్, ప్లీజ్ నా లవ్ని యాక్సెప్ట్ చేయి, మన ఇద్దరం లైఫ్ అంతా హ్యాపీగా గడిపేయచ్చు అని చెప్తుంది. దానికి వైష్ణవ్ కోపంగా, చూడు మీరా, నీకు ఇదివరకు ఒకసారి చెప్పాను నాకు ఇలాంటి లవ్ అంతా నచ్చదు అని, అయినా కూడా వినకుండా నువ్వు నా వెనకాల ఇలా పడితే చూసే వాళ్ళకేమో కానీ నాకే చిరాగ్గా ఉంది. ఒక్కసారి చెప్పాను నాకు నీ మీద అలాంటి ఒపీనియన్ లేదు, యు ఆర్ మై జస్ట్ ఫ్రెండ్, నేను నిన్ను ఎప్పుడు జస్ట్ ఫ్రెండ్గానే చూశాను, నీకు నా మీద అలాంటి ఫీలింగ్ ఉందని తెలిసినప్పటి నుంచి నేను నిన్ను అవాయిడ్ చేస్తూనే వచ్చాను, నీకు అప్పుడన్నా తెలియాలి, అయినా కానీ నువ్వు మారకుండా ఇలానే నా వెంట పడితే మాత్రం నీకు అస్సలు బాగుండదు, జస్ట్ ఇప్పుడు వరకు ఫ్రెండ్గా అన్నా ఉన్నావు, ఇంకొకసారి లవ్ అని నా వెనక పడితే ఆ ఫ్రెండ్షిప్ కూడా ఉండదు మన ఇద్దరి మధ్య. అయినా నువ్వు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి కదా, నీ మీద నాకు అలాంటి ఫీలింగ్ లేదని, ఫీలింగ్స్ లేకుండా బలవంతంగా లవ్ యాక్సెప్ట్ చేయమంటే ఆ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ నిలవదు, మన ఇద్దరి మధ్య ఎన్నో గొడవలు వస్తాయి, దాని బదులు ఇప్పుడు ఇక్కడితో ఆపేస్తే జస్ట్ ఫ్రెండ్స్గా ఉంటే మంచిది. ఇప్పుడు చూడు నువ్వు ఇంతమందిలో వచ్చి నాకు ప్రపోజ్ చేశావు, నేను అబ్బాయిని కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ నువ్వు ఒక అమ్మాయివి, నిన్ను నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు, రేపన్న రోజు నువ్వు కాలేజ్లో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ నీ వైపు వేలెత్తి చూపించి మాట్లాడతారు, కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడితో ఆపేస్తే నీకు మంచిది నాకు మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన సిరి పెదవులపైన ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. తర్వాత రేణు సిరి కూడా అక్కడి నుంచి వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోతారు. అలా ఆ రోజు సాయంత్రం వరకు అలా సరదాగా కాలేజ్లో గడుపుతారు. ఈవినింగ్ కాలేజ్ అయిపోగానే సిరి డైలీ వెయిట్ చేసే దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. సిరి వచ్చిన కొంచెం సమయం తర్వాత వైష్ణవ్ బైక్తో అక్కడికి వస్తాడు. తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు. సిరి వైష్ణవ్ని కాలేజ్లో జరిగిన విషయం గురించి అడగాలనుకుంటుంది, కానీ తను ఏమనుకుంటాడో అని సైలెంట్గా ఉంటుంది. బైక్ డ్రైవ్ చేస్తూ సిరిని చూస్తున్న వైష్ణవ్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ఉండటంతో తనని పిలుస్తాడు. హలో సిరి మేడం గారు, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, ఏమైంది, నాకేమైనా చెప్పాలా, లేదా నన్నేమైనా అడగాలా, లేదంటే ఇంకా దేని గురించైనా ఆలోచిస్తున్నావా, ఏదన్నా ఉంటే నాతో చెప్పు, అన్నీ నీలో నువ్వే దాచుకోకు అని అంటాడు వైష్ణవ్. దానికి సిరి అదేం లేదు బావా, జస్ట్ ఏదో నార్మల్గా అంతే, నేనేం ఎక్కువ ఆలోచించలేదు. అబద్ధాలు చెప్పకండి మేడం, మీరు బ్రేక్ టైంలో క్యాంటీన్కి రావటం నేను చూశాను, అక్కడ జరిగిన విషయం గురించి నువ్వు నన్ను అడగాలనుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా అడగచ్చు, నేనేమి నిన్ను తప్పుగా అనుకుంటాను అనుకోవద్దు, అలా అనుకుంటే రీసెంట్గా ఈ మధ్య నీకు ఒకడు ప్రపోజ్ చేస్తే
నేను నిన్ను అడిగాను, ఏ విషయమైనా అడిగి తెలుసుకుంటేనే క్లారిటీ ఉంటుంది. లేకపోతే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని మనం ఆలోచిస్తే తర్వాత బ్రేక్ వచ్చేది మన రిలేషన్కి. కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి విషయమైనా అడగచ్చు. నా నా గురించి తెలుసుకోవాలంటే నేను ఏమనుకుంటానో అని ఆలోచించకుండా నువ్వు నా మొహాన్ని అడిగేశావంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకిప్పుడు కాలేజ్ విషయం చెప్పాలంటే తను నన్ను 1 ఇయర్గా లవ్ చేస్తుంది. ఒక 6 మంత్స్ బ్యాక్ ఆల్రెడీ ప్రపోజ్ చేస్తే నేను తనని మంచిగానే రిజెక్ట్ చేశాను. అంతకుముందు ఫ్రెండ్గా ఉన్న నేను తను ప్రపోజ్ చేశాక తనతో బాండింగ్ కూడా తగ్గించేశా. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇదిగో ఈరోజు ఇలా అందరి ముందు వచ్చి ప్రపోజ్ చేసింది. అందరి ముందు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాను అనుకునింది. కానీ నేను అలా చెప్పేసరికి సైలెంట్ అయిపోయింది. ఇదే అక్కడ జరిగింది. నీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగచ్చు అని అంటాడు వైష్ణవ్. దానికి సిరి, అది మరేమో బావా, నేను నీ లైఫ్లో ఉన్నాను కాబట్టి తనని యాక్సెప్ట్ చేయలేదా? ఒకవేళ నేను నీ లైఫ్లో లేకపోతే తన లవ్ని యాక్సెప్ట్ చేసేవాడివా అని అడుగుతుంది సిరి. దానికి వైష్ణవ్, నువ్వు నా లైఫ్లో లేకపోతే ఆలోచన నాకొద్దు. నా లైఫ్ అంటూ నీతోనే, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకు అని సిరి సైలెంట్గా బైక్ డ్రైవ్ చేస్తుంటాడు. ఇంకా సిరి కూడా ఆ టాపిక్ ఎక్కువ పెంచకుండా అక్కడితో ఆపేస్తుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్తారు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.